తీయండి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ మచ్ సుపీరియర్గా ఉంటుంది. తెలంగాణకు కూడా ఇందుకు ఎక్సెప్షన్ కాదు. ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్సెప్షన్. మీరు తెలంగాణలో తీసుకోండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వచ్చి ఒకే ఒక్క సీట్ వచ్చింది బీజేపీకి. 2019 లోక్సభ ఎన్నికల్లో కొద్ది నెలల తర్వాతనే మోర్ దెన్ 19%, అంటే లిటిల్ లెస్ దెన్ 20% ఓటింగ్ వచ్చింది. 20% ఓట్లు తెచ్చుకొని 4 ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే అంతకుముందు 5 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఓడిపోయి ఒక్కరే గెలిచారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే నుంచి 4 ఎంపీలు వచ్చాయి. సో మరి అంటే ఇన్ని ఉదాహరణలు మీకు చెప్పాను నేను. అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వేరియేషన్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ సేమ్ టైం జరిగిన. అందుకే 2004, 2009 ఉదాహరణ చెప్పారు. 2009లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ చాలా స్వల్పమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. రోజు రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ఉంది, పాస్ మార్కులే వచ్చాయని. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కంఫర్టబుల్గా వచ్చాయి. అందువల్ల మీకు మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పనితీరు అనే పాయింట్ వస్తే ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు ఒకే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఈవీఎంలో ఎంపీ ఓటు, ఇంకో ఈవీఎంలో ఎమ్మెల్యే ఓటు వేసినప్పుడే ప్రజలు ఆ చైతన్యాన్ని ప్రదర్శించి వేరియేషన్ చూపారు. సో అందువల్ల ఇప్పుడు ఢిల్లీ అయితే మీకు ఇంకా ఆసక్తిగా ఉంటుంది. మీకు మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ, లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగానే భారత పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండదు అంత అనుకున్నాను. అయితే ఈ 100 రోజుల పనితీరు పైన ప్రజలు స్పందించరా అంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది రేవంత్ 100 రోజుల పనితీరు. నేను ఆ ఫ్యాక్టర్ అసలే ఉండదు అంటలేను, ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కానీ అల్టిమేట్గా మోడీ ప్రభుత్వము, మోడీ పట్లున్న సానుకూలత, జాతీయ స్థాయి అంశాలు డామినేట్ కూడా చేస్తాయి. అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. సో మీకు పార్లమెంట్ ఎన్నికలు కనుక జాతీయ స్థాయి అంశాలు, ఎన్డీఏ బలము, ఇండియా కూటమి బలము, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్, సో హిందుత్వ ప్రభావము, మోడీత్వ ప్రభావము, ఇవన్నీ రేవంత్ రెడ్డి సంబంధం ఉన్న అంశాలే కాదు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఈ అంశాలతో పాటు ఒక అంశంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మనకు భారతదేశంలో సంబంధాలు ఉండని ఉదాహరణలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు, ఉప ఎన్నికలు రెఫరెండంగా తీసుకుందామా అని అడుగుతుంటారు. కానీ మన తెలంగాణలోనే చూడండి, మీరు హుజూర్ నగర్లో ఓడిపోయింది కాంగ్రెస్. మీకు హుజూర్ నగర్లో అయితే సిట్టింగ్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచాడు కనుక ఆయన రాజీనామా చేసి ఆయన సతీమణి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సిట్టింగ్ సీట్లు ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచాడు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీకు నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య అనంతరం ఆయన కొడుకు జానారెడ్డి పైన గెలిచాడు. సో అంత పెద్ద వెటరన్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్